ఏదైతే సూపర్ సిక్స్లో దీపం పథకానికి సంబంధించిన ఒక సిలిండర్ మొదటి ఏడాది ఇచ్చారు. మిగతా పథకాలన్నీ ఆపేశారు. ఈ ఏడాది తల్లికి వందనం ఇచ్చారు. మొన్ననే డబ్బులు రిలీజ్ చేశారు. అయితే 15,000 అన్నది 13,000 ఇచ్చిన ముందు పథకం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇచ్చారు చక్కగానే. అదే సందర్భంలో ఇప్పుడు ఇది అన్నదాత సుఖీభవ అన్నారు. అది 20కి అన్నారు. ఇంకా అవ్వలేదు. అది రేపో మాపో ఎప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వేస్తే వాళ్ళు ఇచ్చేటటువంటి 2,000 రూపాయలు చొప్పున ఇస్తుంది కదా, వాళ్ళు వేసినప్పుడు వెంటనే వేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇకపోతే మిగతా వాటిట్లో ప్రధానమైనటువంటిది నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి 1,500 రూపాయల డబ్బులు అన్నటువంటిది. సరే 50 ఏళ్లకు పెన్షన్ అన్నటువంటిది హామీ కానీ సూపర్ సిక్స్లో లేదు. ఈ హామీల్లో నిరుద్యోగ భృతి అన్నటువంటిది ఈ రెండింటి గురించి నోరు మీద పట్టలేదు. ఇది వచ్చేటప్పటికి ఆ P4 కింద అనుసంధానం, నిరుద్యోగ భృతి కూడా లేకుండా అదేది మన వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేస్తారన్నటువంటి మొన్ననే చంద్రబాబు గారు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పడం, దాని మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో లోకేష్ దీని మీద స్పందించారు. ఒక కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు, మనస్పర్ధలు సాధారణమని, అలాగే ఎలాంటి ఇబ్బందులను కూటమి నేతలంతా చర్చించుకుని కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి లోకేష్ పిలుపునివ్వడంతో బిగిన్ చేస్తే ఇక అవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా ఏది నిరుద్యోగ భృతి ఈ ఏడాదిలోనే ఇస్తారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు, హెడ్డింగ్గా పెట్టారు. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగ భృతి ఈ ఏడాది ఇవ్వబోతున్నారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ కీలకమైంది.